మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. నమస్తే వంశీకృష్ణ గారు. నమస్తే మేడం. స్వాతి ప్రియ ఈ అమ్మాయి గురించి, ఈ అమ్మాయి సూసైడ్ గురించి మనం కంటిన్యూస్గా వీడియోస్ చేస్తూనే ఉన్నాము. పేరెంట్స్ మాటలు వింటుంటే, అటు స్టూడెంట్స్ మాటలు వింటుంటే రెండు రకాలుగా ఇది హత్య, ఆత్మహత్య కూడా అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతూ ఉందని చెప్తూ ఉన్నారు. ఏదేమైనా ఒక వయసు వచ్చిన ఆడపిల్ల చేజారిపోవడం అనేది తల్లిదండ్రులకి తీరని శోకమనే చెప్పాలి. ఎన్నో ఆశలు, ఎన్నో కలలతో ఆ కుటుంబం ఆడపిల్లని పెంచుతూ ఉంటుంది, మహాలక్ష్మిలాగా భావిస్తూ ఉంటుంది. అలాంటి పిల్ల ఇక లేదు అన్న చావు వార్త ఆ తల్లికి ఎంతో హృదయ విదారకంగా ఉండొచ్చు అని చెప్పొచ్చు. బట్ దీనికి సంబంధించి అసలు ఏ విధంగా మనం చూడాలి అంటారు? ఎందుకంటే ఆ అమ్మాయి ఫ్రెండ్స్తో మాట్లాడితే తను డిప్రెషన్లో ఉందని కొంతమంది చెప్తూ ఉన్నారు. తల్లితో మాట్లాడుతున్నప్పుడు తల్లి మీడియా ముఖంగా మాట్లాడింది వింటుంటే యాజమాన్యాలు లేదంటే ప్రభుత్వాలు ఇవి మా అమ్మాయిని చంపేశాయని తను చెప్పడం జరుగుతుంది. ఆ అమ్మాయి లెటర్ కనుక మనం చూస్తే తనకేదో వెలితి, ఫ్యామిలీ సపోర్ట్ లేక చనిపోయిందేమో అని అనిపిస్తుంది. అన్ని కోణాల్లోనూ అమ్మాయి టచ్ చేసి మాట్లాడడం జరిగింది. ఏ విధంగా ఈ అమ్మాయి హత్యని అసలు పరిగణించాలి అంటారు? ఏ విధంగా చూడాలి అంటారు? దీని నుంచి మిగతా స్టూడెంట్స్ అసలు ఏం నేర్చుకోవాలి అంటారు? ఎస్ మేడం. యాక్చువల్గా ఇది మనం హత్య అనడానికి అయితే లేదు. ఎందుకంటే అంటే తన రూమ్లోనే ఫ్రెండ్స్ బయటికి టిఫిన్కి వెళ్ళినప్పుడు తను ఒక్కతే రూమ్లో ఉండి, అంటే అక్కడ ఐసోలేషన్గా ఉండి తను ఆత్మహత్య చేసుకుంది ఫ్యాన్కి అని క్లియర్గా కన్ఫర్మ్ చేసేసారు. ఇంకా క్లియర్ కోసం ఇంకా ఆత్మహత్య అనేది ఇంకా విచారణ కొనసాగుతుంది. కాబట్టి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అనేది మనకు క్లారిటీ ఉంది. అయితే మేడం, చాలా మంది ఇప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నారని వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారు. రూమ్మేట్స్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే తన లెటర్ రాసే ముందు కూడా ఈ లెటర్ ఒక్కరోజు రాసింది కాదు. అంటే దాదాపు ఒక 4-5 రోజుల నుంచి కూడా దాన్ని రాస్తూనే ఉంది. రోజు కొంచెం రాస్తున్నట్లు కూడా మనకు క్లారిటీ వచ్చిందనమాట. కొన్ని వీడియోస్ నుంచి మనం క్లియర్గా చూస్తే అయితే విచారణలో తేలింది. అయితే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు వీళ్ళకు డిప్రెషన్లో ఉండడం అనేది ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోయిందనమాట స్టూడెంట్స్కి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, రేపు ఎగ్జామ్ ఉంది అంటే ఈరోజు తను అంటే ఇలా సూసైడ్ అవ్వడం వల్ల కొంచెం స్ట్రెస్కి కూడా గురైందేమో అన్నటువంటి ఆలోచన వస్తుంది. కొంచెం డిప్రెషన్కి, అంటే స్ట్రెస్ తీవ్రతరం అయితేనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో ఆ డిప్రెషన్లో ఉండి కూడా ఇలాంటి నెగిటివ్ థాట్స్ వచ్చాయేమని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే నేను చాలా వీడియోస్లో కూడా మనం చేసాం ఇంతకు ముందు కూడా. డిప్రెషన్ అంటే ఏంటంటే థాట్ రెండు కూడా నెగిటివ్గానే ఉంటాయి అనమాట. అంటే వాళ్ళకి నెగిటివ్ థాట్ వస్తుంది, వెంటనే ఆ నెగిటివ్ మూడ్లోనే ఉంటారు. అది సూసైడ్గా ఉండొచ్చు, లేకుంటే ఇంకొకరి మీద కోపం ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వీళ్ళు ఒకవేళ ఆ చనిపోవాలనే ఆలోచన వీళ్ళకి వచ్చినప్పుడు ఆ మూడ్ కూడా వాళ్ళు అలాగే ఉంటుంది. ఈ మూడ్ స్వింగ్ ఏదైతే ఉందో దీని నుంచి వాళ్ళని షిఫ్ట్ చేస్తే వాళ్ళు వాళ్ళ డిప్రెషన్ నుంచి బయటకు వస్తారు, సూసైడ్ థాట్స్ తగ్గిస్తాయి. కానీ ఇప్పుడు తను హాస్టల్లో ఉంది అక్కడ. కాబట్టి తనకి ఆ అంటే ఫస్ట్ గుర్తించే వాళ్ళు ఉండాలి, ఇంకొకటి ఆ గుర్తించిన తర్వాత ఆ అమ్మాయిని బయటకు తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉండాలి. ఇప్పుడు ఆ రెండు కూడా లేకపోవడం అక్కడ మైనస్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకంటే తనకి ఆ డిప్రెషన్లో ఉన్నారంటే ఈవెన్ ఎవరైనా కావచ్చు, అదే థాట్, అదే మూడ్, మళ్ళీ అదే మూడ్ నుంచి మళ్ళీ అదే థాట్, ఇది ఈ లూప్ నుంచి బయటికి రావడం చాలా కష్టం అయిపోతుంది అనమాట. సో ప్రతి స్టూడెంట్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ డిప్రెషన్లో ఉంటే, డిప్రెషన్లోకి పోయిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పినా కూడా అర్థం కాదు, వినబడదు ఫస్ట్. కాబట్టి నేనేమంటానంటే, ముందే ప్రతి ఒక్కరు అవేర్నెస్ కలిగి ఉండాలి మన మీద. మనకి అసలు స్ట్రెస్ ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు డిప్రెస్గా ఫీల్ అవ్వాలనేది క్లారిటీ ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే అసలు తను ఆత్మహత్య చేసుకుంది తర్వాత పేరెంట్స్ విషయానికి వస్తే ఇది హత్య అంటున్నారు. అంటే కాలేజ్ మేనేజ్మెంట్ డబ్బులు తీసుకొని ఇలా చేశారంటున్నారు. లేకపోతే ఇంకా వాళ్ళ అన్నయ్య మాటలు అయితే చాలా బాధ అనిపిస్తున్నాయి అనమాట. అంటే ఇంతకు ముందే ఇలాంటి అంటే సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారంట. ఈ అమ్మాయి వెళ్ళి కూడా కంప్లైంట్ చేస్తే కూడా మేనేజ్మెంట్ పట్టించుకోలేదు అని అబ్బాయి మాట్లాడడం జరిగింది. అవును మేడం. అంటే ర్యాగింగ్ని కూడా పట్టించుకోకుండా ఉన్నారు. అంటే ఈ అప్డేట్ అయిన కాలంలో ప్రతి ఒక్కరు కూడా సినిమాల ఎఫెక్టో లేకుంటే రీల్స్ ఎఫెక్టో దీనివల్ల అంటే సీనియర్ అయినంత మాత్రాన జూనియర్లను ఎగతాళి చేయడము, ఇలాంటి స్టేట్ ఆఫ్ మైండ్కి తీసుకెళ్తున్నారు. అంటే ఇంకా వాళ్ళ అన్నయ్య క్లియర్గా చెప్తున్నారు, అంటే తన దగ్గర ఉన్న ప్రూఫ్ ప్రకారం తనకి నైట్ టైం ఫోన్ చేయాలని, తను ఎలా చెప్తే అలా చేయాలని తన అన్నయ్యే చెప్తానమాట. అంటే ఇలా చేయమని బెదిరిస్తున్నారని. ఇప్పుడు ఆ అమ్మాయి స్వాతిప్రియ విషయానికి వస్తే, ఇలాంటి విషయాలని ఇంటి దగ్గర చెప్పుకోలేని విషయాలు. అంటే ఎలా చెప్తారు? ఓపెన్ అయి చెప్పాలంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ రిలేషన్ కావచ్చు, ఆ మేనేజ్మెంట్ సీరియస్ యాక్షన్ తీసుకునేది కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది. అసలు ఫస్ట్ ఈ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఏ వ్యక్తికైనా ఎందుకు వస్తుందంటే, ఫస్ట్ ఒకటి హోప్లెస్, వర్త్లెస్, హెల్ప్లెస్. ఈ 3 స్టేజ్ల్లో ఏ వ్యక్తి అయినా ఆత్మహత్య చేసుకుంటాడు. హోప్లెస్, వర్త్లెస్, హెల్ప్లెస్. అంటే అది ర్యాగింగ్ జరిగిందా, లేకుంటే తన మానసిక సంఘర్షణ నుంచి బయటికి రాలేదా, ఇలాంటి సిచ్యువేషన్లో ఫస్ట్ ఒకటి హెల్ప్లెస్ స్టేజ్. అంటే ఇంకా నాకు ఎవరు సహాయం చేయలేరు, ఇంకా అంటే నేను ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఇంకా నేనే చూసుకోవాలి, నేను ఎవరిని సహాయం అడగలేను, ఎవరు కూడా నాకు సహాయం చేయలేరు అన్న సిచ్యువేషన్లో ఇంకేం చేయాలో తెలియక వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. కాబట్టి ఫస్ట్ ఈ విషయాల పట్ల ప్రతి పేరెంట్ కూడా అవేర్నెస్ ఉండాలి. అంటే పిల్లలకి ఏదైనా హెల్ప్ ఉందా, వెంటనే దాన్ని పసిగట్టి పేరెంట్స్ అలాంటి హెల్ప్ ఏదైనా అవసరం అయితే చేయాలి.
ఎందుకంటే వాళ్ళు ఆ టీనేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇంత డిప్రెషన్ ప్లస్ టీనేజ్ వాళ్ళ యొక్క మెటబాలిజం రేట్ హెవీగా ఉంటుంది, వెంటనే కోపం వస్తుంది. ఇలాంటివన్నీ సిచ్యువేషన్లో వాళ్ళకి ఏమైనా హెల్ప్ ఉందంటే వెంటనే పేరెంట్స్ వాటి పట్ల అవేర్నెస్ కలగాలి. ఇది హెల్ప్లెస్ స్టేజ్. అంటే ఏదైనా హెల్ప్ ఉందా లేదని ఫస్ట్ ఐడెంటిఫై ఐడెంటిఫై చేయాలి. చేసి ఆ హెల్ప్ని ఫుల్ఫిల్ చేసినట్లయితే వీళ్ళు ఆ డిప్రెషన్లో ఉండరు, వాళ్ళకి సూసైడ్ థాట్స్ కూడా రాదు. ఎస్. నెక్స్ట్ ఇది వర్త్లెస్ స్టేజ్ అంటారు. వర్త్లెస్ స్టేజ్ అంటే ఇంకా నా వల్ల కాదులే, అంటే నేను అంత ప్రియారిటీ ఏం కాదులేదు, నా దగ్గర అంత సత్తా ఏం లేదులే అనుకున్న స్టేజ్లో పిల్లలకి సూసైడ్ థాట్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి అంటే మనం ఆ లెటర్లో చూసినట్లయితే ఆ అమ్మ నాన్నని వాట్సాప్ ఓపెన్ చేయకండి అని చెప్పింది. అంటే ఇంకా ఏమైనా ఈ ర్యాగింగ్ పరంగా కూడా ఏమైనా ఉన్నాయని అనుమానాలు కూడా వస్తున్నాయి అనమాట. అంటే నా మొబైల్ ఓపెన్ చేయకండి, ఒకవేళ మీరు ఓపెన్ చేస్తే మీకు నన్ను చంపేయాలన్నంత కోపం కోపం వచ్చినా వస్తుంది కూడా అని చెప్పింది. మీకు చంపేయాలన్న కోపం వచ్చినా కూడా నేను బతికి ఉండలేను, కాబట్టి నా బాడీలో అవసరమైన బాడీ పార్ట్స్ని వేరే వాళ్ళకి ఎవరికైనా దానం చేయండి అని చెప్పింది అనమాట. అంటే తను వర్తిలెస్, అంటే నేను అంత ప్రయోజకం ఏం కాదులే, నా వల్ల నేనంత ప్రియారిటీ ఏం కాదులే అన్న స్టేజ్లో తను వెళ్ళిపోయింది. కాబట్టి ఆ వర్త్లెస్ స్టేజ్లో ఉన్నప్పుడు గమనించాలి పేరెంట్స్. అప్పుడు దగ్గరుండి ఈవెన్ ఆ మేనేజ్మెంట్ అయినా సరే లేకపోతే పేరెంట్స్ అయినా సరే వాళ్ళ యొక్క ప్రియారిటీ, వాళ్ళ వర్త్ ఏందనేది వాళ్ళకి గుర్తు చేయాలి. అంటే నువ్వు ఇప్పుడు ఆ డిప్రెషన్లో ఉండడం వల్ల వాళ్ళకి రిపీటెడ్ థాట్స్, నెగిటివ్ థాట్సే వస్తుంటాయి. అలాంటప్పుడు మీ యొక్క సామర్థ్యం ఏంది అనేది వాళ్ళకి గుర్తు చేయాలి. అందుకే ప్రతి క్లాస్ రూమ్లో, ప్రతి స్కూల్ అండ్ కాలేజీలో ఇలాంటి మోటివేషన్ సెషన్స్, సైకలాజికల్ సెషన్స్ వాళ్ళకి చెప్పాలి ఫస్ట్. అవును. ఎందుకంటే మన బాడీ మొత్తం ఒక వెహికల్ అయితే మన మైండ్ అనేది దాంట్లో ఇంజన్ లాంటిది. ఇప్పుడు దాన్ని మనం కరెక్ట్గా పెట్టుకోకపోతే నువ్వు ఎంత మంచి కారు ఉంటే ఏం లాభం, నువ్వు ఎన్ని చదువులు చదివినా వేస్ట్. కాబట్టి ప్రతి ఒక్క టీచర్కి, ప్రతి ఒక్క పేరెంట్ కూడా పిల్లల యొక్క సామర్థ్యం ఏదైతే ఉందో మీరు వర్తి అని గుర్తు చేసేటట్టు వాళ్ళ లైఫ్లో చాలా ఉంటాయి. లేదు అంటే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకి చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హోప్లెస్ స్టేజ్. అంటే హోప్లెస్ అంటే ఇంకా వాళ్ళ మీద వాళ్ళకి కూడా నమ్మకం ఉండదు ఇంకా. అంటే నేను ఇంకొకటి ఈ హోప్లెస్ స్టేజ్ ఎట్లా వస్తుందంటే పేరెంట్స్ పిల్లలకి కొన్ని వాళ్ళ మీద నమ్మకాలు పెట్టుకుని ఉంటారు. అలాంటి నమ్మకాలను పెట్టుకొని ఇంకా మా పేరెంట్స్ నమ్మకాలు నేను ఫుల్ఫిల్ చేయలేనేమో, నా వల్ల వాళ్ళు బాధపడతారేమో, నేను విషయాలు చెప్తే మా ఇంట్లో పరువు పోతలేమో, ఇంకా నేను బతికి ఉండడం అసలు హోప్లెస్, అంటే నాకు అసలు లేనే లేదు. అలాంటి సిచ్యువేషన్లో కూడా వీళ్ళు సమాజంలో నుంచి బయటికి వెళ్ళాలంటే సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వస్తుంటుంది. కాబట్టి దయచేసి పిల్లలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా హెల్ప్లెస్, హోప్లెస్, వర్త్లెస్ అనిపించిన వెంటనే మీరు మీ సపోర్ట్ మీ పిల్లలకి అవసరమని గుర్తించాలి. ఇంకొకటి, ఇలా సూసైడ్ చేసుకునే కంటే ముందు ప్రతి పిల్లలు కూడా మీకు ఏదైనా ఇది హోప్ కోల్పోయినా, హెల్ప్ కోల్పోయినా, లేకుంటే మీది వర్తి కాదు అనిపించినా కూడా మీకు సపోర్ట్ చేయడానికి మీ ఫ్యామిలీ ఉందని గుర్తుపెట్టుకోవాలి. అంటే మా అమ్మ నాన్న మీకోసం 9 నెలలు అమ్మ మోస్తే జీవితాంతం మళ్ళీ ఆలోచనలు మోసే నాన్న ఉంటారు. వాళ్ళు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. మిమ్మల్ని ఒక ఆఫీసర్ గానో లేకుంటే ఒక బిజినెస్ మ్యానో ఎలా అయినా ఒక మంచి ప్లేస్లో చూడాలనుకుంటారు. కానీ ఇలా మధ్యాహ్నతరంగా ఎప్పుడైతే మీరు సూసైడ్ చేసుకుంటారో దీని ప్రభావం ఎట్లా ఉంటుందంటే వాళ్ళు అసలు కోలుకోలేని ఒక దెబ్బ అనమాట. అంటే వాళ్ళు పేరెంట్స్ ఉన్న ఆ ఇంట్లో ఉన్న బ్రదర్ సిస్టర్ అందరికీ కూడా ఇదొక కంప్లీట్గా వాళ్ళు కూడా డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా చెప్పాలంటే ఎవరైతే ఇలా సూసైడ్ చేసుకుంటారో ఇలాంటి ఇంపాక్ట్ అనేది దాదాపు ఒక 3-4 తరాల వరకు కూడా అది పోకుండా ఉంటుంది. కాబట్టి దీని ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి స్టూడెంట్ కూడా సూసైడ్ థాట్స్ వస్తున్నాయంటే ఎందుకోసం వస్తున్నాయి, దానికి రీజన్ ఏంటి, వీలైతే మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి. లేదు అంటే ఖచ్చితంగా పేరెంట్స్ కూడా, అంటే స్టూడెంట్స్ పేరెంట్స్కి సపోర్టివ్గా ఉంటారు 100%. ఈ మధ్య బిజీ లైఫ్లో కొంతమంది పేరెంట్స్ స్టూడెంట్స్ని పట్టించుకోవడం తగ్గిపోయింది. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా పిల్లలకి ఇలాంటివి అనిపిస్తే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, హెల్ప్లెస్, హోప్లెస్, వర్త్లెస్ అనిపిస్తున్నారు, వాళ్ళ మాటల్లో మనకు వినబడుతుంది అంటే వెంటనే మీ మీ హెల్ప్ వాళ్ళ దగ్గరకు ఉందని అవసరం. ఫస్ట్ ఆ లూప్ అని చెప్పాను కదా, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ మూడు, ఇక్కడ నుంచి మనం ఆ పిల్లల్ని బయటికి తీసుకొస్తేనే, అంటే మనం మీ దగ్గర ఉంచుకోవడం లేకుంటే వాళ్ళకి ఇష్టమైన ప్లేసెస్కి తీసుకెళ్ళడం ఇలాంటివి చేసినప్పుడు మాత్రమే వాళ్ళకు ఆ డిప్రెషన్ నుంచి బయటికి వస్తారు, ఇలాంటి థాట్స్ రావు. మీరు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో హోప్లెస్, వర్త్లెస్, హెల్ప్లెస్, ఈ 3 పాయింట్స్ మీదే ప్రతి ఒక్కరు డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ అండ్ ఫైనల్గా సూసైడ్స్ వరకు వెళ్తూ ఉంటుంటారు. మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఎస్పెషల్లీ పేరెంట్స్ ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో స్వాతి ప్రియ ఇన్స్టెంట్ చాలా గుణపాఠం అని చెప్పొచ్చు. పిల్లలు ఎమోషనల్గా మన సపోర్ట్ కోరుకుంటూ ఉంటున్నారు, వాళ్ళు వర్త్లెస్ అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు, వాళ్ళకి ఒక హెల్ప్ కావాలనుకుంటున్నారన్న ఆ సూచన ఎక్కడొక్కడ ఏదో ఒక పాయింట్లో మనకు కనిపిస్తూ ఉంటుంటుంది. మీ పిల్లలు మీ ఇంటికి వచ్చిన తర్వాతనో లేదంటే మీ పక్కన కూర్చున్నప్పుడు లేదా మీతో కాల్ మాట్లాడేటప్పుడు ఒక హింట్ ఖచ్చితంగా దొరుకుతూ ఉంటుంది. లో వాయిస్లోనో ఫీల్ అవుతూనో లేదంటే ఏదో ఒక విధంగా మనకు ఒక సూచన అని చెప్తూ ఉంటుంటాం. దాన్ని ఐడెంటిఫై ఎప్పుడైతే చేస్తూ ఉంటుంటారో మన పిల్లల్ని మనం కాపాడుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఇవాల్టి జనరేషన్లో చాలా లూప్స్లో ఉండిపోతూ ఉన్నారు. వాటన్నింటి నుంచి బయటపడలేక చాలామంది స్టూడెంట్స్ మధ్యాంతరంగా జీవితాలని పోగొట్టుకుంటూ ఉన్నారు. స్వాతిప్రియ ఇన్స్టెంట్ చాలామంది పేరెంట్స్కి కనువిప్పుగా ఉండాలని, ఇక మీద ఇటువంటివి మనం వినకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఏదేమైనా స్వాతిప్రియ ఆత్మకు శాంతి కలగాలని
ఆ ఫ్యామిలీకి భగవంతుడు స్ట్రెంగ్త్ని ఇవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్పిన 3 పాయింట్స్ ప్రతి పేరెంట్, ప్రతి టీచర్ అండ్ ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళకి వాళ్ళు అనాలిసిస్ చేసుకుని ఐడెంటిఫై చేసే విధంగా కనుక ఒక్కసారి వాళ్ళపైన ఫోకస్ చేసుకోగలిగితే సూసైడ్స్ నుంచి అండ్ దాంతోపాటు పేరెంట్స్కి కొంచెం ఇటువంటివి మనం చేయకూడదు అనే థాట్స్ నుంచి బయటపడతారు. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.